బోట్ క్లబ్ ఉద్యానవనంలో భవశ్రీ ఆర్థోపెటిక్ అండ్ ఈఎన్సి క్లినిక్ ఆధ్వర్యంలో ఉచితంగా ఎముకల సాంద్రత పరీక్షలు జరిగాయి. ఈ సందర్భంగా డాక్టర్ చల్లా భవతేజ మాట్లాడుతూ వృద్ధాప్యంలో ఎముకల సాంద్రత పరీక్షలు చేయించుకుని ఎముకలు బలహీనంగా ఉంటే మందులు వాడటం ద్వారా దాన్ని అధిగమించవచ్చు అని అన్నారు. దంత వైద్యులు డాక్టర్ అడబాల సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి ఏటా జూలై 27న తల మరియు మెడ క్యాన్సర్ నివారణ దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు. మద్యపానం, ధూమపానం, గాలిలోని రసాయనాలు పీల్చడం వలన ఆయా భాగాలకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రముఖ ఈఎన్టీ వైద్యులు డాక్టర్ శివకుమార్ మాట్లాడుతూ మెడలో ఒక గడ్డలాగా ఉండటం, నోటిలో నయం కాని పుండు, గద్దస్వరం, ఆకస్మికంగా బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలని అన్నారు. అనంతరం రమణ క్లినికల్ ల్యాబొరేటరీ సిబ్బంది రక్త పరీక్షలు నిర్వహించగా ఫార్మసిస్ట్ శ్రీవాణి, పిఎంపి వైద్యులు కుమార్ యాదవ్ బీపీ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాకర్స్ సంఘం అధ్యక్షులు అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో డాక్టర్ చల్లా భవతేజ, డాక్టర్ అడ్డాల సత్యనారాయణ, డాక్టర్ శివకుమార్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వాసిరెడ్డి యేసుదాసు, చిట్టూరి శ్రీనివాస్, సంఘ కార్యదర్శి డాక్టర్ దాసర్ శ్రీధర్, న్యాయవాది యనమల రామం, బుద్ధరాజు సత్యనారాయణరాజు, చింతపల్లి సుబ్బారావు, కొప్పుల త్రిమూర్తులు, ప్రసాద్ నాయుడు, సూర్యనారాయణ, రేలంగి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. కాలంలో మన ఆరోగ్యాన్ని చాలా ప్రతిష్టగా ఉంచుకోవాలా. ఈ రోజుల్లో మరి బ్లడ్ మీద ఉంటే చూసి పరిస్థితి ఎవరు కనిపించట్లేదు. ఎంత సొంత కొడుకైనా, కూతురైనా, కోళ్ళైనా వారికి ఉండి టైం టేబుల్ చాలా ఎక్కువ బిజీ షెడ్యూల్ వచ్చే. గౌరవం అయితే తండ్రి హాస్పిటల్లో ఉంటే ఆయన కూడా కొడుకుండేవాడు, తల్లి ఉంటే కూతురే ఉండేది. ఇప్పుడు కూతురుకుండి షెడ్యూల్, కూతురికి కొడుకుండి షెడ్యూల్ ఎక్స్ట్రా మనకి పెరిగిపోయి ఈ ఆత్మానిక ఈ సెల్ ఫోన్ టెక్నాలజీ అవ్వచ్చు, కంప్యూటర్ అవ్వచ్చు, వాళ్ళ ఉద్యోగ స్టైల్ అవ్వచ్చు, అన్నింటిలో కూడా మరి ఈ రోజు అటువంటి దానికోసం మరి రిటైర్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కనుక ఇక్కడ చాలా మంచిది పొద్దుట వచ్చి వాకింగ్ చేయడం, ఈవినింగ్ వచ్చి చేయడం. దానిలో కూడా ఏ రకమైన కాయగూరలు తినాలన్నది దేనికోసం కూడా డాక్టర్ గారు చెప్పారు. డాక్టర్ గారు ప్రతి ఒక్కరు కూడా ఆసనం ఉంటుంది, ఆశతోటి అభివృద్ధి కూడా ఉంటుంది. దాంతో పాటు డాక్టర్ గారు మరి ఈ ప్రాంతానికి వచ్చి సేవ చేయాలనుకోవడం అన్నది చాలా అరుదైన అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలా. ఎందుకోసం అంటే మానవ జీవితం మీకు తెలియదు ఏం కాదు. నాకు మీ అందరికంటే చిన్నవాడిని నేను. చాలా 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 గొప్ప జీవితంలో మనం పుట్టాం. ఎన్నో జీవులు ఉన్నాయి కానీ మాట్లాడే మనుషులు ఒక్కడే, ఒక జీవే. కొన్ని కోట్ల జీవులు ఉంటే ఆ జీవుల్లో మనొక్కడే మాట్లాడుతున్నాం. మనొక్కడికే మంచి చెడ్డ గౌరవ మర్యాదలు తెలుస్తున్నాయి కనుక ఈ జీవితాన్ని మరి పూర్తిగా పెద్దలు 100 సంవత్సరాలు అన్నారు కానీ ఎన్ని సంవత్సరాలున్నా ఆరోగ్యంగా ఉండాలన్నది ప్రతి ఒక్కరికి అవసరం కనుక తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ డే దాని సందర్భంగా ఇవాళ బోట్ క్లబ్లో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ క్యాన్సర్ అన్నది ముఖ్యంగా ఎలా వస్తుందో కూడా తెలియదు. దానికి కారణాలంటే ప్రత్యేకంగా ఏముండవు, కానీ ఒకసారి మాత్రం ఒక పుండు రూపంలో కానీ ఏదైనా అలా వాపు రూపంలో వస్తే అది చాలా త్వరగా శరీరం అంతా వ్యాపిస్తుంది. సో ఈ యాక్చువల్గా మేము హెడ్ అండ్ నెక్ క్యాన్సర్తో చూసినట్లయితే ముఖ్యంగా నాలిక మీద వచ్చే చిన్న చిన్న పుండ్లు అవి ఎంత ప్రమాదాన్ని దారితీస్తే మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. మన పళ్ళు షార్ప్గా ఉండటం వల్ల కానీ దానివల్ల కానీ నాలిక అనేది గాయం వచ్చిన ముందు అయితే చాలా ఫాస్ట్గా లింఫ్ కూడా మొత్తం శరీరం అంతా వ్యాపించే అవకాశం ఉంది. సో ఈ చిన్న చిన్న వాటిని కూడా మనం జాగ్రత్తలు తీసుకుంటే మన ఆరోగ్యాన్ని ఉంచుకోవచ్చు. అలాగే క్యాన్సర్ బారి పడకుండా కూడా మనం నియంత్రించుకోవచ్చు. అలాగే ఈ నెక్ క్యాన్సర్స్ గురించి ఇవాళ ఇక్కడ డాక్టర్ ఈఎన్టీ శివకుమార్ గారు కూడా ఉన్నారు. వారు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఒకటేంటంటే ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్కి మూల కారణం స్మోకింగ్, గుట్కా. ఈ గుట్కా అనేది ఎంత ప్రమాదకరం అంటే ముందు చిన్న పొద్దులా స్టార్ట్ అవుతుంది శరీరంలో ఎక్కడైనా సరే. అది క్రమేపీ పెరిగి పెద్ద క్యాన్సర్ కింద మారి ప్రాణానికే ప్రమాదం అవుతుంది. కాబట్టి గుట్కా నమలు అనేది చాలా 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 ప్రమాదకరం. సో ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు కాబట్టి బెటర్ గుట్కా ఒకటి, స్మోకింగ్ ఒకటి, మందు జోలికి వెళ్ళకూడదని మనం చేస్తున్నాం. ఎముకల వైద్య శిబిరం ఈరోజు ఇక్కడ ఎముకలు, కీళ్ళు, నరాలు, వెన్నెముక సమస్యలకి యజ్ఞం చేయడంతో పాటు బోన్ డెన్సిటీ పరీక్ష, సాంద్రత పరీక్ష చేస్తున్నాము. రకరకాల కారణాల బోన్ డెన్సిటీ
ఒకటి ఏ విధమైన క్యాల్షియం లోపం ఆహారంలో కొన్ని రకాల కిడ్నీ లివర్ తర్వాత ఇంటెస్టైన్ సమస్యలు తగ్గుతున్నాయి. కొంతమందికి స్మోకింగ్ ఆల్కహాల్ తాగడం మద్యం సేవించడం వల్ల బోన్ డెన్సిటీ అన్నది తగ్గుతుంది. ఇది ఎంత మేర ఉన్నది టెస్ట్ చేసి ఆ వాల్యూని బట్టి ఒక్కొక్కరికి ఒక ఏజ్ గ్రూప్ మగవాళ్ళకైతే ఇలాగా ఆడవాళ్ళకైతే ఇలాగా ఒక వయసు బట్టి 40, 50, 60, 70 వయసు బట్టి ఆ రకమైన ట్రీట్మెంట్ స్పెసిఫిక్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది.